తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి దేశానికి ఎన్నో కార్యక్రమాలు చేసి సంపద సృష్టించడానికి శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సంక్షేమానికి మారు పేరు తెలుగుదేశం పార్టీ. సంక్షేమాన్ని ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే ఆ రోజు రిఫార్మ్స్ లో మీరందరూ సెల్ ఫోన్లు వాడుతున్నారు. నేను ఆ మాటే చెప్పాను. ఆ సెల్ ఫోన్లు రావాలని టెలికమ్యూనికేషన్ సెక్టర్ లో రిఫార్మ్స్ కోసం రికమెండేషన్ ఇచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ. ఆ రోజు నేనే ఇచ్చానని మీ అందరికి గుర్తు చేస్తున్నా. దానివల్ల ఈరోజు తెలుగువారే కాకుండా భారతీయులు మొత్తం ప్రపంచంలో రాణించే పరిస్థితికి వచ్చారు. అన్ని దేశాలకు వెళ్లారు. దగ్గర దగ్గర 3,20,00,000 మంది ప్రపంచంలో అన్ని దేశాలకు వెళ్లి ఆ దేశస్తుల కంటే ఎక్కువ సంపాదన చేయగలిగారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. మీ ఊర్లో కూడా చాలా మంది ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటారు. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఆ రోజు నేను చూపించిన చొరవ ముందు చూపు వల్ల కొన్ని లక్షల కుటుంబాలు మన రాష్ట్రంలో కూడా ఈరోజు బాగుపడ్డారు, ఉద్యోగాలు వచ్చాయని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ఇదే కాదు, నేను ఈరోజు ఒక మాట చెప్పాను. ఏదైతే నేషనల్ హైవేల రోడ్లు ప్రారంభించింది వాజ్పేయి గవర్నమెంట్ అయితే దానికి సూచన ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఊరూరు ఆ రీచ్ వచ్చిందంటే అది మనకు ఒక తృప్తి. అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చాం. దానివల్ల ఈరోజు సంపద సృష్టించబడింది. మానవ వనరుల అభివృద్ధి కోసం ముందుకు పోయాం. పిల్లల్ని బాగా చదివించాం. ఈరోజు ఐటీ అనేది నాలెడ్జ్ ఎకానమీలో విజ్ఞానమైనటువంటి ఆర్థిక వ్యవస్థలో ఒక సాధనంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. అది ఈరోజు తెలుగుదేశం పార్టీ చరిత్ర. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, ఏవైనా ఒక్క పని 4 ఏళ్లలో నువ్వు చేశావా అని నిన్ను అడుగుతున్నా. ఈరోజు హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ నిర్మాణం చేయడం, సైబరాబాద్ నిర్మాణం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు తెలంగాణ ఆదాయం దేశంలో జాతీయ అన్ని రాష్ట్రాల కంటే నెంబర్ 1 గా తయారైంది. అక్కడ ఎవరు దానికి విధ్వంసం చేయలేదు. నా